గరికపాటి నరసింహరావు గారిని తీసుకురండి అని చాలా ఆసక్తిగా మా కమిటీని కానివ్వండి, టెంపుల్లో కానివ్వండి, చాలామంది భక్తులు గురువుగారి మాటలు వినాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే మీ అందరి కోరికను గురువుగారితో ఫోన్లో మాట్లాడితే జూన్ తర్వాత పెట్టుకోండి అన్నారు ఫస్ట్. తర్వాత మన రిక్వెస్ట్ని మన్నించి ఈరోజు ఫిబ్రవరి 24వ తేదీని అతనికి ఎంత బిజీ ఉన్నా మురళీనగర్ మీద ఎందుకంటే ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. ఆయన మన మురళీనగర్ రామాలయం షిరిడి సాయిబాబా ఆలయానికి 2 సార్లు రావడం జరిగింది. అదేవిధంగా మాధవదార ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూడా ఒకసారి వచ్చారు ఈ 8 ఏళ్ళలో. అదేవిధంగా మన వైశాఖి స్పోర్ట్స్ పార్క్ అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు, అప్పుడు కూడా రావడం జరిగింది. ఈరోజు మన ఉత్తర నియోజకవర్గం కానివ్వండి, మీ అందరి కోరిక మనసులో కోరికని ఈరోజు అడిగిన వెంటనే ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరి తరఫున పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ గరికపాటి నరసింహరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ కమిటీ తరఫున తెలియజేస్తూ, వారి శ్రీమతి శారద గారికి సాల్వతో పద్మశ్రీ కోటుకుప్ప సూర్యారావు గారిని, అదేవిధంగా వనితా వాకర్ సుబ్బా గారు ప్రెసిడెంట్ గారు, రండి మహిళలు, ప్రభావతి గారు, జయ గారు రండి. అన్నీ అందరికీ అర్థమైతే చెప్పేవాడు ఎందుకంటే పద్యాలు ఉండాలి, పద్యాలు కఠినంగానే ఉండాలి, తేలిక పద్యాలు ఉండదు. మేము చదువుకున్న రోజుల్లో మాకు తేలిక పద్యాలు పెట్టేవారు కాదు, కఠినమైన పద్యాలు పెట్టేవారు. కాంచన్ వైష్ణవుడర్థయోజన జటాఘాటోత్థ శాఖోపశాఖాంచాట మరుద్రయదవీయ ప్రేషితోద్యత్. ఇది పద్యం. ఇంత చేస్తే మర్రి చెట్టు గురించి వాళ్ళం. మూడు మర్రి చెట్టుకి ఇంత పద్యం అవసరమా? ఆ ముక్తి మా ఇందులో కృష్ణదేవరాయలు రాస్తారు. దానికి మా మాస్టర్ 45 నిమిషాలు చెప్పాడు అర్థం. 45 నిమిషాలు సరే మీరు తెలుసుకోవాలి, ఇప్పటికి మర్చిపోలేదు అర్థాన్ని పద్యాన్ని. అందుకని మర్రి చెట్టు గురించి అంతే. మర్రి చెట్టు చూడ చాలా పెద్దగానుండు, కింద తొర్రలుండు, పైకి ఓడలుండు. నీ చెప్పడానికి నీ కవిత్వం ఎందుకు? ఇక్కడ ఎవడైనా చెప్తాడు. తొర్రలు ఉంటాయి, ఓడలు ఉంటాయని మనకు తెలియదు. అది అర్ధయోజనం వ్యాపించింది ఆ మర్రి చెట్టు. యోజనం అంటే 8 మైళ్ళు, అర్ధయోజనం అంటే 4 మైళ్ళు. 4 మైళ్ళు వ్యాపించిన మర్రి చెట్టు వధించడానికి 4 పాదాలు పద్యమైనా లేకపోతే ఎలాగా? నువ్వు తేలిగ్గా చెబుతానంటావేంటి? తేలిగ్గా చెప్పకూడదు అన్ని విషయాలు. ఆ జీవితం అంతే, ఇంకా చేతవాలి మాట్లాడదు. వాళ్ళ కోసమే అలా బతికితే, వీడి కోసం బతికితే మాత్రం పెద్ద వీడు చూస్తారా? కుటుంబ సంబంధాల్లో వ్యాపారాలు మాట్లాడతారేంటండి? వాడు చూస్తారా, వీడు చూస్తారా? లావాదేవీలు ఉండవమ్మా. ఇది కుటుంబ సంబంధాల్లో ఇప్పుడు ఆలోచించుకో. చూస్తారని చెప్పి మనం చూడాలి. మా ఫోన్ వచ్చి కట్టేసి లోపల తింటున్నావు లేదా? దేనికి దానికే. జీవితమేనా అంతే, కఠినమైనవి కొన్ని ఉంటాయి, తేలికైనవి కొన్ని ఉంటాయి. సాహిత్యమేనా అంతే, అర్థం చేసుకోవాలి. అది ఇలా మారిపోవాలి, ఇది ఇలా మారిపోవాలంటే ఎలాగా? 12 ఏళ్ళు ఆగడం వల్ల కలిసి వచ్చింది ఏమిటంటే, అర్జునుడు చెబుతున్నాడు ఇక్కడ సహనం అంత గొప్పది. పాలనేత్రుని గెలించి పాశుపతముగుంట కంతారవాసంబు కథనగాదే. ఈశ్వరుణ్ణి గెలిచి నేను పాశుపతాస్త్రం పొందగలిగానంటే కిరాతార్జునీయం కారణంగా అరణ్యవాసమే దానికి కారణం కదా. అరణ్యవాసానికి ముందే సభాపర్వంలోనే ద్రౌపది వస్త్రాలు ముట్టుకోగానే దుశ్శాసనుణ్ణి దుర్యోధనుణ్ణి చంపేసి ఉంటే మాకు ఈశ్వర దర్శనం దొరికేదా, పాశుపతాస్త్రం దొరికేదా? జీవితంలో కూడా మనకు కష్టాలు వస్తాయి. ఎందుకంటే భగవంతుడు తర్వాత మహత్తరమైన సుఖాన్ని ఇవ్వడానికి నిశ్చయించుకుని మనకి కష్టాలు ఇస్తాడమ్మా. కంగారు పడద్దు. బాగా మన కట్టెలు పోయినప్పుడు అర్థం, బాగా పొగ వస్తుంది, పొగతో కళ్ళు పోయేలా ఉన్నాయంట. అంటే అర్థం ఏంటంటే తర్వాత జ్వాల బ్రహ్మాండంగా వస్తుంది. కాస్త పొగ నువ్వు తట్టుకుంటే జ్వాల బ్రహ్మాండంగా వస్తుంది. కురిపేసింది అనుకోండి ఎక్కడైనా, అది బాగా సలుపుతూ ఉంటుంది కదా. మొదటి రోజు కాదు, 3వ రోజున బాగా సలుపుతాం. పెళ్ళి అయితే 16 రోజుల నుంచి సరపడం మొదలవుతుంది. ముందు 16 రోజులు బాగా, కురుపు 3వ రోజే మొదలవుతుంది. పెళ్ళికి కురుపుకి తేడా, కొంచెం డేస్ తేడా. ఈ కురుపు ఒక్కడికే వేస్తే పెళ్ళి అయితే 2కి వేస్తున్నారు.
ఆ సలుపు కురుపు బాగా సరిపోయింది అనుకోండి, కంగారు పడకూడదు. కురుపు సరిపోయింది అంటే అర్థం పగిలిపోవడానికి సిద్ధంగా ఉందన్నమాట. సెకండ్ లావ్ అవుతుంది, సలుపుతుంది అంటే పగిలిపోవడానికి సిద్ధంగా ఉంది. పొయ్యిలోంచి పొగ బాగా వస్తుంది అంటే తర్వాత బాగా మండడానికి సిద్ధంగా ఉంది. సెగ్గడ్డ బాగా సలుపుతుంది అంటే పగిలిపోవడానికి సిద్ధంగా ఉంది. వాతావరణంలో బాగా ఉక్కపోస్తుంది అంటే వర్షం కురవడానికి సిద్ధంగా ఉందన్నమాట. మన జీవితంలో కష్టాలు వస్తున్నాయంటే భగవద్ అనుగ్రహం మన మీద కురియబోతోంది. భగవద్ అనుగ్రహం పెట్టుకున్నారు. నాతో కలిపి 72 మందుల నేను లెక్కెట్టాను సరదాగా, అంత టైం కూడా ఉంది. పాపం కార్యకర్తలు బాధపడుతున్నారు. అంత పెద్ద ఆయన వచ్చారు, సహస్రావు దాన్ని పద్మశ్రీ గారు వచ్చారు, జనం లేరు. నేను అన్నాను బాగుపడడానికి 70 మంది చాలు చెప్పాను. ఊరికే జనం ఎందుకంటే ప్రసాదానికి మీరు కంగారు పడకండి. మీరు చెప్పి వచ్చేవాడు వస్తాడు, ఎవడికి ఒకటి వాడు వస్తాడు, దానికి ఉంది. బాగుపడ్డానికి 72 తక్కువ మంది జనం వచ్చారు కదా, నాకు ఇచ్చి తగ్గించేయకండి అన్నాను. నేను చూసుకోవాలి కదా. దాని గురించి పట్టించుకోగల. మనం శివుని మర్చిపోతేనే ప్రమాదం, మన జనం మర్చిపోతే ప్రమాదం లేదు. మనం జనార్దనుని మర్చిపోతేనే ప్రమాదం. సంసార మోహంపు పైకోని జ్ఞానము కలగని, డబ్బు వ్యామోహంలోనో పదవి వ్యామోహంలోనో పెదవి వ్యామోహంలోనో ఉంటే ఉండని, లేదు ఆత్మజ్ఞానంతో ఉండని. అప్పుడు కూడా శివుని వదలకూడదు. అజ్ఞానంలో ఉన్న సరే శివుని వదలకూడదు. ప్యాకెట్ అడిగోడు ప్యాకెట్ మానలేకపోతే ఏం చేయాలంటే నమ శివాయ అని మొక్కయ్య అలా వేసి చూడండి. 4 ఆటలు ఆడండి, 5వ ఆటకి వెళ్తారు. అది ఉపాయం. ఎందుకంటే మీరు ఆడట్లేదు, శివుడు ఆడుతున్నాడు. శుభ్రంగా చొక్కేసుకునేవాడు కూడా మీరు మానరు. నాకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ ఆదాయం అదే కదా, తెలంగాణ. మీరన్నా మాంటారు, మిమ్మల్ని మానరు. అందుకని వేసుకోండి. చొక్కేసుకుంటే నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని వేసుకోండి. ఆచరణలో పెట్టి చూడండి. నేను తాగే అలవాటు ఉన్న వాళ్ళకి మొహమాటం లేకుండా చెబుతున్నా. మీరు ఆచరణలో పెట్టి చూడండి. 2వ రోజు మానేస్తారమ్మా, 2వ రోజు మానేస్తారు ఖచ్చితంగా. భగవన్నామం ప్రభావం అటువంటిది. భగవన్నామం ప్రభావం అటువంటిది. దుర్వ్యసనాలు పోవాలంటే ఆ పని చేయాలి. ఇదేనా మాన, వీడేం చేస్తాడో అది మానేస్తాడు, ఇది మాన, ఇదే మానేయాలి. అది చూసుకో. అది వాళ్ళకంటే వీళ్ళనయం, వీళ్ళకంటే ఇంకోటి దానికే ఉంది ఇక్కడ. అప్పుడు వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది, ఎంతో కొంత మంచివాళ్ళం కాబట్టే కదా మన కోటేసారు, ఇంకాస్త మంచివాళ్ళం అయితే ఎప్పుడు వేస్తారు కదా, ఆ భావన వారికి కలుగుతుంది కదండి. మొత్తం రాజకీయాలను వ్యతిరేకించడము తప్పే. అలాగని మనం వాళ్ళు వేసుకున్నప్పుడు మా అందేం పోయిందని చెప్పి 3,000 బదులు 5,000 అడిగి వేయడం మరీ తప్పు. ఇంక అడిగే అవకాశం కూడా లేకుండా పోయింది. వాడు చెడిపోయారు, నువ్వు చెడిపోతావా? నాకు డబ్బు అక్కర్లేదయ్యా, ఉన్నంతలో నాకు ఈ పార్టీ మంచిది అనిపించింది, నేను వేస్తున్నా అంటే ఆ పార్టీ వాళ్ళకి మిగిలిన పార్టీ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది బుద్ధి. ఖచ్చితంగా క్రమంగానే వస్తుంది. అలా మనం అన్నిటినీ మార్చొచ్చండి. సహనం కారణంగా మార్చవచ్చు. సహనమే శ్రీరామరక్ష. అందుకని కర్ణుడు కుంతి కడుపున పడడం, నదిలో పడిపోవడం, ఎక్కడికో వెళ్ళిపోవడం అది కర్మ. దేవలోకంలో నిర్ణయం మీద కర్ణుడిదేం లేదు. కానీ ఆయన బుద్ధి దోషం ఎక్కడుందో తెలుసా? దుర్యోధనుడి దగ్గర చేరడం కూడా ఆయన బుద్ధి దోషం కాదు. ధృతరాష్ట్రుడు రథసారం దగ్గరికి వెళ్ళాక దుర్యోధనుడి దగ్గర చేరకపోతే ఎవరి దగ్గర చేరతాడు? చేయలేడు. కానీ అక్కడ చేరి పాండవులను ద్వేషించడం ఉందే అది ఆయన స్వభావ దోషం. వదిలేయచ్చు, తల్లి ఒక్కరే ఉండొచ్చు, దురదృష్టవశాత్తు ఇద్దరూ లేకపోవచ్చు. ఇది మన దోషం కాదు. తర్వాత ఎదిగా కనీసం 16 ఏళ్ళు వచ్చాకైనా మనం ఎలా బతికామనేది మన దోషమేక. ఇంకా వాళ్ళని అనుకుంటూ కూర్చుంటే అలాగా అది అయిపోయింది. అంటే ఎప్పుడు కర్మ ప్రకారం నడిచేది వేరు, మన దోషాలు వేరు. మన దోషాలు మనం సరి చేసుకోవాలి. మనకి వ్యక్తిత్వం వచ్చి 20 ఏళ్ళు వయసు వచ్చింది. ఇంకా నా తల్లి ఏం చేసింది అంటే ఈ మాటలు అనవసరం. ఇప్పుడు అయిపోయింది. అది 20 ఏళ్ళు 30 ఏళ్ళు మాట్లాడకూడదు ఆ విషయం. ఇప్పుడు నీ బతుకు నువ్వు ఏం చేసుకున్నావు? నీకు వయస్సు ఉంది, జ్ఞానం ఉంది, సరిదిద్దుకోవచ్చు కదా. అలా కూడా చేసుకోరు. ఎంతసేపు గ్రహస్థితిని, వాస్తుని, జ్యోతిష్యాన్ని, పూర్వజన్మను చదువుతూ కూర్చుంటారు. ఎందుకంటే సొంత తప్పు ఒప్పుకోవడం ఇష్టం కాదు. అది కాదు చేయవలసిన మాట ఇక్కడ. అందుకని ఎప్పుడు అర్జునుడిదే ప్రమాణం. కర్ణుడు అనాథ కావడం అనేది పైన నిర్ణయం. ఆయన సొంతంగా కుంతీదేవి దోషం కూడా కాదు. నిజానికి ఆవిడ కావాలనే శివుడిని అడిగే వదిలిపెట్టి నేనేం చేయను అంటే వదిలేసి నేను చూసుకుంటాను. అయ్యో బిడ్డ దూరంగా ఎక్కడికో వెళ్ళాడు. అక్కడ ఒక ఆయన కూర్చున్నాడు చెట్టు కింద, గడ్డం పెంచుకున్నాడు. ఆయన ఏదో తాటాకుల మీద రాస్తున్నాడు. రాసి ఎందుకో మరి ఆయన వెనక్కి ఏమిటో తెలియదు. రాసిన ప్రతి విసిరేస్తున్నాడు. రాస్తున్నాడు, విసిరేస్తున్నాడు. ఇది ఆయన అడ్డుపెట్టుకోవట్లా. కెమెన్ వాడు కూడా అలా చేసి దాచిపెట్టుకుంటాడు. కెమెన్ కట్టాల ఆయన విసిరేస్తున్నాడు. ఆయనకి ఏదో వెనక్తుంది. ఈ రాజు గుర్రం మీద పెడుతూ అక్కడ చూశాడు. ఆ గుర్రం కాళ్ళ దగ్గర ఉన్న కాగితం చూశాడు. చాలా అందంగా ఉంది ఆ శ్లోకం.
సహసావిదధీతన క్రియాం అవివేక పరమాపదాం పదం రుణతైవ విమృశ్య కారణం గుణలబ్ధ స్వయమేవ సంపద అని చూచాడు. అది వెంటనే అర్థమైంది. అప్పుడు చాలా మంచి శ్లోకం అని ఈ శ్లోకం చూసుకుని ఆ కవి గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇలాంటి శ్లోకాలన్నీ పారేస్తారంటే వాడు పిచ్చాడు చూశాడు, నీకెందుకు నేను పారేసుకుంటున్నా, నీకు కావాలంటే పట్టుకెళ్ళాను. ఆ రాజుకి ఆ ఒక్క శ్లోకం నచ్చింది. ఎందుకంటే సహస ఆవిద జీవితన క్రియాం, తొందరపడి ఏ పని చేయదు. అవివేక పరమాపదాం పదం, అన్ని ఆపదలకి అవివేకమే అజ్ఞానమే మూలం. ఇవాళ ఏదన్నా ఒకటి రాగానే మనకు ఆలోచన వెంటనే దాన్ని ఫేస్బుక్లో పెడతాం. అదే అవివేకం అంటే. ఈ విషయం నువ్వు అందరికీ చెప్పొద్దా, వాటికి అది చేసిన పనులకి మాట్లాడిన మాటలకి ఎందుకంత తొందరపడి పెట్టాలి? లేదా ఫోన్ తీసుకుని ఎవరికో చెబుతున్నాం మనం ఇక్కడ ఇలా జరిగింది అలా. అంత అవసరమా? వాళ్ళు ఎవరైనా వచ్చి నీ కష్టాన్ని తీరుస్తారు. కాస్త మనసులో దాచుకోవచ్చుగా, పూజా మందిరంలోకి దేవుడి దగ్గర చెప్పుకోవచ్చుగా, వెంటనే తీరిపోతుంది. మనకు ఆ ఓపిక లేవండి. అందరికీ స్మార్ట్ ఫోన్ ఉంటుంది ఇక్కడ, మొత్తం ఆండ్రాయిడ్ ఫోన్, పెద్దరాయిడ్ ఫోన్ ఉంటుంది ఇక్కడ. ₹1,00,000 పెట్టి నొక్కో తెక్క అంతే లెక్క. నీ ఇష్టం వచ్చిన మళ్ళీ బాగు అది వెళ్ళిపోయింది మొత్తం అందరికి. ఇప్పుడు మేము వెనక్కి తీసుకుంటే కుదరదు ఇక్కడ. ఇంత ప్రమాదం ఎందుకు తెచ్చిపెట్టుకోవాలి? అలాగే ఊళ్ళో ఎవడో మనం ఏదో మాట్లాడు, కత్తి తీసుకెళ్ళిపోతే చూడరా అందరూ ఏం మాట అంటే కత్తి తీసుకొస్తావా అని వాళ్ళ తరఫున 10 మంది వస్తారు. ఏమైంది కాదు యుద్ధమై ఒక మాట. అంత అవసరమా? కొంతకాలం ఆగితే వాడికి జవాబు ప్రకృతి చెబుతుందేమో, మనం చెప్పక్కర్లేదేమో, మన చేతికి మట్టి అంటదేమో. కాస్త ఓపిక. ఈ రోజుకి ఈ మాట చాలా నచ్చింది. అవివేకమే అన్ని ఆపదలకి మూలం. రుణితే విమృశ్యకారణము గుణరుద్ధ స్వయమేవ సంపద. సంపదలు ఎవరిని వరిస్తాయి అంటే విమర్శించి పనిచేసే వ్యక్తిని వరిస్తాయి. ఆలోచించకుండా భావోద్వేగానికి లోనై పనిచేసేవాడిని వరించవు. ఉద్యోగం చేస్తున్నాం, మనకి ఏదో పౌరుషం వచ్చింది, నాకు ఉద్యోగం లేకపోతే అడవదా ఒక ఐదు వాడు మొహాన్ని పారేసి బయటకు వచ్చాం. ఇంటికి రాగానే భార్యో భర్తో ఎవరన్నా మెచ్చుకోవచ్చు. పోన్లండి, మీకు ఆత్మాభిమానం ఎక్కువ. ఆత్మాభిమానాలు బాగానే ఉన్నాయి. అన్నం ఎవరు పెడతాడో భరిస్తారు. తల్లి తండ్రి భార్య భర్త ఎవరైనా కొన్నాళ్ళు భరిస్తారు. ఓ నెల అయిందనుకో ఖాళీగా ఇంట్లో కూర్చొని కాళ్ళు ఊపుతుంటే ఓ మాట అన్నాక పాడాలి. రాజీనామా ఇచ్చేస్తారు. ఇక మనకి ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ ఎకరాలు అది ఇంట్లో వెళ్ళే తిడ్డం మాట. నువ్వు అక్కడే ఓ మాట అన్నాక పడుంటే మనకి కాదులే అనుకుంటే దోషణ పోషణ తిరస్కారములు శరీరములకే కానీ ఆత్మకు బాగు అనుకుంటే వేదాంతంలో గొడవ లేదు కదా. యజమాని అన్నాక అనడా, ఆయన కంపెనీ ఆయనకి ముఖ్యం, పని జరగదు కాబట్టి ఓ మాట అంటాడు. సరేనండి మీరు ఏదో అన్నారు కదా పెద్దవాళ్ళు చూద్దాం ఏంటంటే అయిపోయాయి. అంతగా కోపం తట్టుకోలేకపోతే గుళ్ళోకి వెళ్ళి వాడు గోవాలను ఒక అభిషేకం చేయిస్తే అయిపోయాయి. దేవుడు చూసుకుంటాడు. ఎవరు చెప్పలేదు కదా మన సంకల్పం. పురోహితులు కూడా చెప్పకూడదు. నేను ఏదో అనుకున్నాను మీరు చేయండి చెప్పాలి. ₹100 ఎక్కి వాడు బాగా చేసి కోపం తగ్గిపోతుంది. ఎప్పుడు ఆవేశము కోపం తగ్గడానికి ఒక మందిరం ఉందండి మన ఇంట్లో. దయచేసి దాన్ని ఉపయోగించుకోండి. అదే పూజా మందిరం అమ్మా, అదే పూజా మందిరం. 4 సార్లు స్టాండప్, 4 సార్లు సెటప్ అని 4 వేలు తీసుకుని యూ షుడ్ చేంజ్ యువర్ మైండ్ సెట్ అంటారు. అది చెప్పండి కదా. నీ దగ్గరికి వచ్చి 4 వేలు చెప్తే అలాగా ఎవరు మార్చలేరండి. ఎవరు మార్చలేరు. 18 ఏళ్ళు దాటిన వాడు యొక్క బుద్ధి మారాలంటే 2 వల్లే సాధ్యం అవుతుంది. 1 వాడే, 2 వాడిని పుట్టించిన దేవుడు ఎవరు లేడు ఇక్కడ. ఎవరు నువ్వు ఏం చెప్పినా ఒకటే ఉపదేశం దానగా టైం వేస్ట్. ఆ ఉపదేశం బదులు ఉపనిషత్తు చదివి ప్రార్థన చేయండి. ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు, పరమేశ్వర కొడుకు వల్ల, కూతురు వల్ల, భార్య వల్ల, భర్త వల్ల, నా కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల నేను ఇంత యాత్ర పడుతున్నా. వీడిని మార్చే పూచి నీది అంటే అమ్మవారి దయ ఎలా ఉంటుందో తెలుసు అమ్మ. యుగ యుగమును తప్పించినను యోగ్యుని చేయగలేని జీవుని, యుగ యుగమును తప్పించినను యోగ్యుని చేయగలేని జీవుని, జగములెరుంగజాలిన నిజాయితీ కలిగిన వ్యక్తిగా, జగములెరుంగజాలిన నిజాయిత కలిగిన వ్యక్తిగా, క్షణం నిజంబుగా క్షణమందు మార్పగల పూర్ణ దయామృత వారిది, నిజంబుగా క్షణమందు మార్పగల పూర్ణ దయామృత వారిది. విధిన్ భగ భగ మండ నిమ్ము, విధిన్ భగ భగ మండ నిమ్ము, శరభమ్మునుగాను స్వరింతు నిమ్మదిన్. 1 దేవుణ్ణి ఆశ్రయిస్తే ఒకటే లెక్క, నేరుగా దొరుకుతాడు. బ్రోకరేజ్ ఉండదు, దేవుడికి రిప్యుటేషన్ ఉండదు, నేరుగా అంతే. 2వ ప్రయోజనం ఒక్కరితో సరిపోతుంది. మానవులను ఆశ్రయించామనుకోండి
పోలీసు అయినా ఆశ్రయించాలి, కోర్టులో లాయర్ గారిని ఆశ్రయించాలి, మళ్ళీ ఓ గోండా కూడా ఆశ్రయించాలి అవసరమైతే. మన తరఫున మాట్లాడడానికి 10 మంది దొంగ సాక్ష్యం కూడా పుట్టి ఇంటికి వచ్చిన కూడా కాదు. సింగిల్ విండో సిస్టమ్ ఒక్కరితో సరిపోతుంది. భగవంతుడు చెప్తే అంతర్యామి ఆయన చూసుకుంటాడు. ఒకటో ప్రయోజనం, నేరుగా దొరుకుతాడు. నువ్వు ఎవరి మీద రికమెండేషన్ చేయగల. నీ ఇంట్లో ఉన్నాడు, విగ్రహం రూపంలో బొమ్మ అనుకో, దయచేసి అది అమ్మవారు బొమ్మ కాదు. ఎందుకని బొమ్మ అనిపిస్తూ ఉందంటే మనతో మాట్లాడట్లేదు. ఎవరో ప్రత్యక్ష దర్శనం చెబుతా బొమ్మే అమ్మ అనడానికి. మన ఇంట్లో అమ్మ ఉన్న కూడా మాట్లాడకపోతే బొమ్మే కదా. మన ఇంట్లో అమ్మ ఉందండి, నాన్న ఉన్నారు, నేను తెచ్చావు, ఇక్కడ నుంచి తెచ్చావు, ఇక్కడ లోపల నుంచి ఏమైనా తెచ్చావు, ఏంటి అలాగే. 3 రూపాయి ఖర్చు లేని పని. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎవరికి డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఒక పువ్వు పెడితే చాలు, ఆకెడితే అది కూడా పెట్టకపోయినా నమస్కారం పెట్టచ్చు. 4వది ఉంటాడు, తక్షణం స్పందిస్తాడు, అనుమానం లేదు. ఇక్కడ భగవంతుడు జడ్జిమెంట్ వెంటనే ఉంటుందమ్మా. సాక్షుడు విచారణ ఉండదు. అక్కడ అంతఃకరణ తీర్పు చెబుతుంది. దేవుడే జడ్జి, అంతఃకరణే సాక్షి. మన మనస్సే పెద్ద ముద్దాయి. మనం చేసిన తప్పులు చెప్పుకోవచ్చు, లేదు ఎదుటి వాళ్ళు మనకు చేసిన అన్యాయం కూడా చెప్పుకోవచ్చు. అభ్యంతరం ఏంటి? అంత గొప్ప మందిరం మన ఇళ్లలో ఉంది. మనం ఎంతసేపు దాని విషయంలో మనకి సెంటిమెంట్ ఏంటంటే ఈశాన్యంలో ఉందా ఏ దిక్కులున్నా ఒకటే నీసిని పోయేవాడు. నువ్వు ఈశాన్యంలో పెట్టామండి, కాశీ నుంచి లింగం తెచ్చి నువ్వు ఏం తెచ్చినా ఒకటే ఏ దిక్కు. నువ్వు అక్కడ లేవు కదా, అది ఎక్కడ ఉంటే నీకే. మేము ఒకడేమో పెద్ద పెద్ద బొమ్మలు పెట్టి ఒకటి కూర్చున్నావా పొద్దున్న 1 అరగంట, సాయంత్రం 1 అరగంట మీ ఇంట్లో పూజా మందిరంలో మీరు ఒక్కరే కూర్చోండి. 24 గంటల్లో మీకు సమాధానం దొరుకుతుందమ్మా, అనుమానం లేదు. 24 గంటలు 24 అవర్స్ నేను టైం చెప్తాను. ఆకు చూసా అంటారు. పక్కనే సాయిబాబా గుడి ఉంది, తగ్గిపోయారు జనం. వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి కూడా తగ్గిపోయారు. పాప చోటు పెరిగిపోయారు. అంటే మనకు ఉద్యానవనం, విహారాలు, ఆరోగ్యం కావాలి. దేవుడు అక్కడ. ఇవంతా దేనికి? దేవుడి కోసం. ఇదంతా దేవుడి కోసం. దేవుడు లేనప్పుడు, ఆత్మజ్ఞానం లేనప్పుడు ఆరోగ్యం పొంది ఏం చేస్తారు? అక్కడ జీవంతో తానికి తాగుతూ కూర్చుంటావా? ఏంటి ఆరోగ్యం? ఎంత ఆరోగ్యం ఉన్నవాడైనా పోతాడు. రావణాసురుడు కంటే ఆరోగ్యవంతుడు కాదు, దుర్యోధనుడి కంటే ఆరోగ్యవంతుడు కాదు. పోయారు వాళ్ళందరూ. అలాగే మనం పోతాం. ఆరోగ్యాన్ని గురించి అంత శ్రద్ధ అక్కర్లేదు, కొంత అవసరం చాలు. ఆరోగ్యం ఇంకా పెద్ద ప్రకటనలు వస్తున్నాయి వచ్చి పేపర్లో. మీ పళ్ళెల్లో ప్రోటీన్లు ఉన్నాయా, ఆటీలు ఉన్నాయా, చిరుధాన్యాలు ఉన్నాయా, పెసలు మినుములు ఉన్నాయా, ఇందుకే మీ ప్రాణాలు ఉన్నాయా, పోయాయా? అంత అవసరం అండి. ఆత్మజ్ఞానం గురించి అంత జరగదే, ఎవడు చెప్పడే. మీ పళ్ళెంలో ప్రోటీన్ ఉన్నాయా, నీ మనస్సులో కామం ఉందా, క్రోధం ఉందా, లోపం ఉందా, మోహం ఉందా, చెక్ చేసుకో అని ఒక్కడు చెప్పడమ్మా. ఒక్క ప్రవచనకర్తలు మాత్రమే ఆ మాట చెబుతారమ్మా. మేమే చెబుతాం. మేము ఈ ప్రోటీన్లు గురించి మాట్లాడడం మాకు అవసరం లేదు. బోడి ప్రోటీన్ నేను వేపుడు తినకుండా ఉండను, పచ్చడి తినకుండా ఉండను. శుభ్రంగా కారం, నిన్న మామిడాళ్ళం వేసి కారం వేసి పెట్టారు 10 పళ్ళ హోటల్లో. హాయిగా లాగించాను, బ్రహ్మాండంగా ఉన్నాను. నాకేం నష్టం లేదు. నాకు బీపీ లేదు, షుగర్ లేదు. నా దగ్గరికి వచ్చే ధైర్యం బట్టి. మనస్సు ముఖ్యం, దయచేసి గమనించండి. నేను దేన్ని ఆక్షేపించట్లా. మనస్సు ముఖ్యం. మన శరీర ఆరోగ్యం మీద పెట్టిన శ్రద్ధ మనస్సు మీద మనం పెట్టడం లేదు. ఏం తిన్నా ఏం చేసినా మనస్సులో ఉండే కుళ్ళు బుద్ధి పోనంతకాలం శరీరం కుళ్ళిపోతూనే ఉంటుంది. ఈ కుళ్ళు బుద్ధి పై చేయాలి. తినడం పెద్ద విషయం కాదు. ఇక్కడ ఏదో దొరికింది తింటాం, పెద్ద విషయం కాదు. 2 మెతుకులు తినడానికి ఇన్ని ఆలోచనలు చేయాలి, ఇన్ని లెక్కలు. మన జీవితం అంతా మనస్సు అండి, శరీరం కాదండి. ఇక్కడ అది మనం కాదని చెప్తాం. దాని మీద దృష్టి పెట్టాలి. అందుకని ఆ శ్లోకం రాజుగారికి బాగా నచ్చింది. విమర్శించి బతుకుతున్నారండి, మనం ఎందుకు పోవాలండి? మనం అవేం చేయలేదే. ఎవడాస్తి మనం కొట్టేయలేదు, ఎవడు ఆడాలని మనం ఏం ఎత్తుకు రాలేదు. ఇక్కడ మనం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? వాళ్ళని చేసుకోమను, వాడు ఎవడు చేసుకోడే. అందుకే మహాకవి శ్రీశ్రీ ఆత్మహత్య చేసుకున్నవాడు ఒక సలహా ఇస్తాడు. తన అనంతమైన జీవితంలో గొప్ప సలహాలు. నువ్వు ఆత్మహత్య చేసుకోదలుచుకున్నావా, చేసుకో, నాకు అభ్యంతరం లేదు. ఐ అప్రిషియేట్ యూ అన్నాడు. నేను అభినందిస్తున్నా. కానీ ఒక్క పని, చుట్టూ చూడు, ఎంతోమంది సమాజాన్ని దోచుకుని తింటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒక్కడిని చంపి ఈ దేశంలో మరణశిక్ష ఇంకా రద్దు కాలేదు కాబట్టి నీకు మరణశిక్ష వేస్తాను. నీ ఆలోచన నెరవేరుతుంది. దేశంలో ఓ శనిగాడు దొబ్బుతాడు. ఒక్కరి తగ్గిన తగ్గడమే కదా. మహారచయిత టాల్స్టాయ్ అంటాడు, రష్యన్ భాషలో నవలలు రాశాడే. ఆయన అంటాడు, మహారచయిత ప్రపంచ స్థాయి రచయిత. ఎవరిని నువ్వు బాగు చేయగల, నిన్ను నువ్వు బాగు చేసుకో. ఒక్క విధవ తగ్గుతాడు ప్రపంచంలో, ఒకటి తగ్గుతాడు చాలు.
మనం ఇతరులందరినీ బాగు చేయడానికి స్వచ్ఛంద సంస్థలు పెట్టి విరాళాలు వసూలు చేసేస్తాం. అందులోనే మళ్ళీ అధ్యక్షులు కార్యదర్శి నొక్కేస్తాం గొడవలే. ఈ పెద్ద కంకణం పెట్టుకుని తిరిగే వాళ్ళు కూడా వీడికి సమాజం మార్పండి ఏంటి, వీడికి పేరు కావాలి, డబ్బు కావాలి. అది మనలో ఉండాలి కదా, ముందు ఆ సహనం ఉండాలి కదా. రాజుకి వెంటనే అనిపించి కానీ ఆగాడు. వెంటనే ఈ సంఘటన జరిగింది. ఆవిడ వచ్చి ఇలాగంటే మన అబ్బాయి అంటే కళ్ళ నీళ్లు వర్షించే కత్తికి కళ్ళ నీళ్లతో అభిషేకం చేశాడు. ఆ కవి ఎంత గొప్పవాడు, ఆ కవి ఎంత గొప్పవాడని 10 ఏళ్ల క్రితం వదిలేసినటువంటి కవి దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు. ఆయన అక్కడే కూర్చున్నాడు. ఆ చెట్టు కిందే ఆ మామిడి పళ్ళు ఏవో తింటున్నాడు, అవే రాస్తున్నాడు. ఆ పద్యాలలో దూరంగా పారేశాడు. కానీ ఈసారి రాజు ఆ కవిని వదల్లా. మహానుభావ, మీరు రాసిన ఒక్క శ్లోకం నా సంసారాన్ని కాపాడింది, నా రాజ్యాన్ని కాపాడింది. రాజుగారి కుటుంబం అంటే రాజ్యమే కదండి. అందులో ఎవరిని చెప్పినా రాజ్యం అరాచకం అయిపోతుంది కదా. నా సంసారాన్ని కాపాడింది, నా రాజ్యాన్ని కాపాడింది. మీకు నేను ఏమీ చేయకపోతే నేను ఎందుకు ఇక్కడ? మీరు నా ఆస్థాన కవిగా ఉండండి, మహాకావ్యాలు రాయండి అన్నాడు. ఆ మహాకవి భారవి ఆయన రాసిన కావ్యం కిరాతార్జునీయ కావ్యం. సంస్కృతంలో ఖచ్చితంగా సంస్కృత పాండిత్యం అంటే ఇదే అన్నట్టుగా మహారాణిని అశ్రద్ధ చేశాడు. మహారాణి గతి ఏమైందంటే, నువ్వు వెళ్ళిపో, నాకేం అవసరం లేదన్నాడు. పాపం ఆవిడ బాధపడలేక ఈ అవమానాలు మనకెందుకని చిన్నపిల్లాడు 4 ఏళ్ల కొడుకు నందుడు అతని పేరు. ఆ నందుడు తీసుకుని ఊరికి దూరంగా ఓ మేడ కట్టించాడు. అందులో ఉన్నాడు. ఫోన్లో ఏదో కట్టించాడు కదా, అక్కడే ఉన్నాడు. ఆవిడ ఓపిక పట్టిందంటే కక్ష తీర్చుకోలేదు, విడాకులకి అప్లై చేయలేదు. అదే అప్పటికి ఇప్పటికీ భర్త అంత దుర్మార్గం చేసినా సరే ఓపిక పట్టింది ఆవిడ. ఇదే సహనం. నేను మంచిదాన్ని, ఇంకో వెధవ పని చేసి నేను నా శీలను నేనెందుకు చెడగొట్టుకోవాలి, వాడు చెడిపోతే నా పిల్లాన్ని నేను తెలుసుకుంటాను, భగవంతుడు నాకు మేలు చేస్తాడు ఖచ్చితంగా అని పాపం దూరంగా పంపించి ఎక్కడో చిన్న మేడ కడితే ఫోన్లో ఏదో ఉంది కదా అని అక్కడ కొడుకును పెట్టుకుంటే ఆవిడతో పాటుగా ఇష్టశక్తి దాచి ఉంది అక్కడ. నేను మహారాణి గారు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను. ఆవిడ దొడ్డ జిల్లాకి ఈ పెద్ద మనిషి ఆవిడకి అన్యాయం చేశాడు. ఆవిడ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఈ దాచి కూడా అక్కడే ఉంది. ఈ రాజుగారు ఈ వేశ్యనే ఇంట్లో పెట్టి కొన్ని భోగాలు అనుభవిస్తున్నాడు. వేశ్య ఎప్పటికీ పట్ట మనిషి కాదు కదా, అయినా అనుభవిస్తూ ఆయన భోగాలు ఆయనకు నడుస్తున్నాయి. ప్రజలకు ఆ రోజుల్లో ప్రశ్నించే ధైర్యాలు లేవు, వదిలేశారు ఆ విషయాన్ని. పైగా ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే, సామాన్యుడు చేస్తే వ్యభిచారం, చక్రవర్తి చేస్తే శృంగారం. అదే సామెత అంటే సామాన్యుడు చేస్తే వ్యభిచారం, చక్రవర్తి చేస్తే రాజుగారు మంచిగా అర్చుకులండి ఇదో మాట. అదే మామూలు వాడు చేస్తే అదో పెళ్ళానికి అన్యాయం చేశాడు. ఎవరు చేసినా ఒకటే. ఈ కాలం విచిత్రంగా మారిందండి. ఒక వర్తకుడు వచ్చాడు ఊళ్ళోకి, రత్నాల వర్తకుడు. ఆయన గొప్ప హారం పట్టుకొచ్చాడు తయారు చేసి. అప్పట్లో వర్తకులు ఏం చేసేవాడు, ముందు రాజుల దగ్గరికి వెళ్ళేవాడు, వారికి బహుమతిగా ఇచ్చేసేవాడు హారం. ఎందుకంటే వాళ్ళు దాన్ని ధరించి రాణిగారికి ధరింపు చేస్తే వాళ్ళు చెప్తారు ఈ హారం చాలా గొప్పదని. అప్పుడు ఆ వర్తకుడి దగ్గర మిగిలిన రత్నాల హారాలు, వజ్రాల హారాలు అందరూ కొంటారు. అందుకని నేను రాజుగారి దగ్గరికి వచ్చి ఆయనకి ఇచ్చి, మహారాజా ఇది మీరు మాత్రమే కొనగలరు, చాలా విలువ కలిగినటువంటి హారం ఇది అంటే, ఆయన ఏం చేసుకుంటాడు, ఈ హారాన్ని ఈ వేశ్యని పిలిచాడు, నువ్వు చూసుకో బాగుంటే కొంటాను. ఆవిడకి అది నచ్చలేదు. ఎవరి గురించి వాళ్ళది మనమేం చెప్తాం, ఏదో చేశాడు కానీ నాకున్న హారాలే బాగున్నాయి, ఇది బాగోలేదు, ఇంకా ఖరీదైంది కొనాలంటే ఆవిడకి నచ్చినప్పుడు ఇంకేం పని, ఈయన వర్తకుడిని వెళ్ళిపోమని చెప్పాడు. ఆ వర్తకుడు నిరాశపడ్డాడు. రాజే కొనలేదు కూడా, వేశ్య అనే విషయం ఆయనకి తెలియదు. భార్యేమో అనుకుంటాడు, ఆయనకి తెలుసు. రాజుగారికి నచ్చలేదు, రాణిగారికి నచ్చలేదు, నా హారం ఎవడు కొంటాడు అని వెళ్ళిపోయి ఊళ్ళో తిరుగుతుంటే ఈ దాసి చూసింది, మహారాణి గారి దాసి చూసి, ఎవరయ్యారు అంటే ఫలానా, ఎందుకు వచ్చావంటే ఈ పని మీద వచ్చా, నువ్వు రా అని చెప్పి తీసుకెళ్ళి. తెలివి అంటే ఏదండి, తెలివి చాలా సమస్యల్ని పరిష్కరిస్తుంది. కష్టం వచ్చినా మెదడు చైతన్య శక్తిని మనం కోల్పోకూడదు. ఆ కోల్పోకుండా ఉండాలంటే దైవ ప్రార్థన చెయ్యాలి. పత్రికలు, పుస్తకాలు చదువుతూ ఉండాలి. అనుకూలమైన గ్రంథాలు చదవాలి. ముఖ్యంగా భగవద్గీత లాంటి గ్రంథం నిత్యము చదవాలి. ఈ హారం నువ్వు కొనమని చెప్పింది, నీళ్ళు బంగారంగా, హారం ఎక్కడ కొంటాను నేను, అన్నం లేక నేను ఏడుస్తుంటే. ఇదేమి సలహా, హారం కొనడం ఏంటి, దానికి ఎన్ని లక్షలు ఇవ్వాలి, నా దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉందో లేదమ్మా. అక్కడ జరిగిన వ్యవహారం వేరు, వేశ్యకి అది నచ్చలేదు, అందుకని ఇక్కడికి పట్టుకొచ్చాడు. మీరు కొనండి, నేను చెప్తాను, మీకు ఎందుకు డబ్బులు లేవంటే అప్పు తీసుకుందామండి, మీరు మహారాణి. ఆ వ్యక్తకునికి అసలు కథ చెప్పింది. ఈవిడ అసలు భార్య మహారాణి, ఎవరో వేశ్యలు తెచ్చి పెట్టుకున్నాడు. ఆవిడని హారాన్ని కాదంటే వెంటనే వర్తకుడు ఏమన్నాడు, అటువంటి వాళ్ళకి మన హారాలు ఎందుకు నచ్చుతాయి, పని మన వాళ్ళకి నచ్చవు, మన హారాలు 10 వరసలుగా నచ్చుతాయి.
ఆయన ఆనందం అయింది. అది మహారాణి మీరు కొనండి, మీరు కొన, నా దగ్గర డబ్బులు లేవయ్యా అంటే, పర్వాలేదమ్మా అప్పు తీసుకోండి నాకు హారం ఇచ్చి వెళ్ళిపోతాను, మీకు ఈ హారం తిరిగి పట్టుకెళ్ళేది మహారాణులు ధరించాల్సిన హారం ఇది, మామూలు హారం కదమ్మా, రత్న గ్రేవి చింతాకలోల ముక్తాఫలాన్విత అన్నట్టుగా గౌరీదేవి లాంటి వాళ్ళు ధరించాల్సిన హారం అమ్మ, ఇది మీరు తీసుకోండి, డబ్బు నాకు అక్కర్లేదు, నేను 3 నెలలు 4 నెలల తర్వాత వస్తాను, మీకు ఓపిక ఉన్నంత ఇవ్వండి. కనీసం మహారాణి గారు తీసుకున్నారు, వెంటేసిన మహారాణి గారు తీసుకున్నారని నేను ప్రచారం చేసుకుంటానమ్మా, ఆ రకంగా నాకు హారాలు అమ్ముడవుతే తర్వాత ఆ ప్రకటన కారణంగా నన్ను గమనించానంటే ఆవిడ అనుమానిస్తుంటే ఈ దాసి చెప్పిందండి ఒక శ్లోకం రూపంలో. ఎలా పోమంటావు, ఏం చేయమంటే, ఏం తెలుసునమ్మా, భవిష్యత్తు ఎవరు నిర్ణయిస్తాడు, కాలాన్ని భగవంతుడి చేతుల్లో ఉంది కదా కాలం, మనం భగవత్ ప్రార్థన చేస్తూ సాహసం చేద్దాం, ఏదైనా జరగచ్చు. ఉత్తుంగ భుజ నాశోవా దేశకాలగతోపివా వేశ్యావణి వినాశోవా నందో రాజా భవిష్యతి. ఈ నందో రాజా భవిష్యతి అక్కడి నుంచి వచ్చింది పూర్తి శ్లోకం. ఉత్తుంగ భుజ నాశోవా, అసలు ఈ భర్త ఉన్నాడే నీకు అన్యాయం చేసిన వాడు, వీడు పైకి వెళ్ళిపోవచ్చు, ఎవరు చెప్తారు? అప్పుడు ప్రజలు ఏం చేస్తారు, ఈ ఏషియన్ తల్లి ధరినేస్తారు అక్కడికి. మా మహారాణి గారు ఉండగా నువ్వెవరికి పని లేక ఇక్కడ ఆ అబ్బాయికి అన్యాయం జరిగింది, మాకు రాజు నందుడే అని నందుడు తీసుకొచ్చి రాజు చేయని ఏదైనా ఉందా, నువ్వు వితంతు అయితే కావచ్చు కానీ వైభవం పడుతుంది కదా, అటువంటి భర్త ఉంటే ఎంత పోతే ఎంత, ఆ విషయం వదిలే వాడు పోవచ్చు. లేదా దేశకాలకతో నీళ్లు బయటకు వెళ్ళిపోతున్నాయా, ఆరుని